హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏంద్రా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఈ పండుగకి వచ్చిన కాంచి ఆ ఊరు ఈ ఊరు అయితే తిరగడమే సరిపోయింది. ఈ రోజైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఈ రోజంతా నేను ఏమేమి చేస్తున్నా అయితే చూపిస్తాను, వచ్చేయండి. టిఫిన్ చేయడానికి ఇంకా లేట్ ఉందని వాడికైతే నేను ఉప్పు శనగలు అయితే వేసి ఇచ్చాను. ఈ రోజు లేసేసరికి అయితే కొంచెం లేట్ అయింది, అందుకే టిఫిన్ చేయడం కూడా ఇంకా లేట్ అయిపోయింది. పాపం చిన్నోడు కదా, ఆకలేసిద్ది అని వాడికైతే ఉప్పు శనగలు అయితే వేసి ఇచ్చాను. ఇవైతే ఆడతా అయితే వాడు కొంచెం తింటా కొంచెం ఆడుకుంటూ ఉంటాడు. మా అమ్మ అయితే పొలం వెళ్ళింది. ఇంకా మార్నింగే అన్నం కూర అయితే చేసేసింది. కాకపోతే రేవంష్కి మార్నింగే అన్నం కూర పెట్టలేను కదా, అందుకే వాడి కోసం ఇడ్లీ పిండి కూడా వేసింది. నేనైతే ఇక చట్నీ చేసి వాడికి ఇడ్లీ అయితే పెడతాను. ఇంకా టైం పట్టింది కాబట్టి వాడికైతే ఉప్పు శనగలు అయితే ఇచ్చేసా. అయితే ఇక పచ్చిమిర్చిని తాలింపు వేస్తున్నా. పచ్చిమిర్చి ముందు ఎగితే ఏంటంటే అంత స్పైసీ ఉండదు, లేకపోతే ఏంటంటే రెండు ఒకేసారి వేసేసుకుంటే పచ్చిమిర్చి ఏమో వేగదు, వేరుశనగ పప్పు ఏమో త్వరగా వేగిపోయింది. అందుకే నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేపుకుందా. బాగా వేగపోతే ఏంటంటే మళ్ళీ పచ్చి స్మెల్ వచ్చింది కదా. ఏంటి రేవాంశ్, ఎందుకు వచ్చావు? పప్పు కోసం వచ్చావా? ఇడ్లీ వద్దా? ఇడ్లీ ఆగా అవుతుంది అని తీకు, వెళ్ళిపో. నువ్వు తాత దగ్గరికి వెళ్ళి బాబా నాటికి చూడిపో. నేను వేరుశనగ పప్పు అయితే వేసుకుంటున్నా. ఇక్కడే ఉన్నాడులే. ఎందుకు రేవాంశ్ అన్ని లాగుతున్నావు? అక్కడ పెట్టేసేయ్. పల్లీ చట్నీలో కొబ్బరి వేసి చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. నాకు రేవాంష్కే కదా, అందుకే ఇక నేను కొబ్బరి కూడా ఏం వేసుకోకుండా నార్మల్గా అదే వేపేసుకుంటున్నా. ఇక్కడ చట్నీకి అయితే వేపేసుకున్నాను, అవి కొంచెం మారాలి కదా. ఈ లోపలైతే మనమైతే ఇడ్లీ వేసుకుందాం, వచ్చేయండి. కాబట్టి నేనైతే ఒక ప్లేటే వేస్తున్నాను. నేను తినేది కొంచెం లేట్ అయ్యేదిగా, మళ్ళీ చల్లారిపోయేది కదా. నేను తినేప్పుడు మళ్ళీ వేసుకుంటా. వాడికి ఒక్కడికేగా ఒక ప్లేట్ వేస్తే వాడు ఒక 2 ఇడ్లీలు తింటాడు, సరిపోయిద్ది. ఇడ్లీ అయితే నాకు రేవాంష్కే. మా అమ్మ అయితే మార్నింగే పనికి వెళ్ళిపోయింది కాబట్టి అన్నం కూర అయితే వండేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడైతే అదే తీసుకెళ్ళింది. ఇక నాన్న కూడా చపాతీ ఉంది, నానైతే చపాతీ కాల్చి ఇచ్చేస్తాను. ఇడ్లీ నాకు రేవాంష్కి, మెయిన్ రేవాంష్ కోసమే. ఎరా హాయ్ చెప్పు. ఏ ఊపు చెయ్యూపురా. రే రే రేవాంష్, మనం చెప్పమన్నప్పుడు ఏమి చెప్పడం. ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టి అయితే ఉడికిచ్చేసేద్దాం. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇవి ఉడుకుతూ ఉంటే ఈ లోపల మనం చట్నీ కూడా వేసేసుకుందాం. ఇంకా నేను వచ్చేసరికి మా వాడైతే చట్నీ అయిపోతున్నాడు. నేను వేస్తామా చట్నీ? నువ్వు వద్దులే, నువ్వు చూస్తా ఉండు పక్క నుంచొని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా చట్నీ. నేనైతే ఉప్పు జీలకర్ర అలానే ఒక వెల్లుల్లి రెబ్బేస్తాను. కొంతమంది అయితే చింతపండు వేసుకుంటారు, కొంతమంది అయితే అసలు వెల్లుల్లి జీలకర్ర ఏం వేయకుండా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇట్లా చేస్తాను చట్నీ. చట్నీ కూడా చేసేసాను. ఇంక రేవాంష్కి ఇడ్లీ ఉడిగితే ఇడ్లీ పెట్టేస్తా. రేవాంష్కి టిఫిన్ పెడితే ఏంటంటే నాకు పొద్దునప్పుడు ఒక పెద్ద పని అయిపోయినట్లు అనిపించిద్ది. ఇప్పటికే చాలా లేట్ అయింది. రేవాంష్ ఆకలి వేస్తుందా? హాయ్ చెప్తున్నావా? చూడు, ఇటు ఇటు తిరిగి చెప్పు. రేవాంష్ హాయ్ చెప్పు. టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాపం వాడికైతే ఆకలేస్తుంది. 8:30 అయింది. వాడు రోజు ఈ పాటికైతే టిఫిన్ అయితే చేసేస్తాడు. ఈరోజు లేచేసరికి లేట్ అయిపోయేసరికి టిఫిన్ వేయడం అయితే లేట్ అయిపోయింది. గబగబా ఇక వాడికి టిఫిన్ అయితే పెట్టేద్దాం, వచ్చేయండి. వల్ల ఏమో కానీ రేవాంష్కి అయితే పత్తాలు జలుబు చేస్తుంది. జలుబు చేస్తే మాత్రం 15 days ఉంటుంది. వాడికి ఇప్పుడు 1.5 నుంచి జలుబు చేస్తూ ఉంది, తగ్గుతూ ఉంది. పాపం మీ పిల్లలకు కూడా ఇంతే ఉండిద్దా నాకైతే అర్థం కావట్లేదు. మందులు అయితే అస్సలు వేయించుకోడండి, మందు వేస్తుంటే ఊసేస్తున్నాడు. ఫుల్ జలుబు చేసింది. చెప్పు నాన్న, ఇడ్లీ బాగుందా? ఏమాంష్ ఇడ్లీ బాగుందా? వీడియోలో తెలియట్లేదు కానీ ఫుల్ మంచుగా ఉంది. మంచు అయితే ఫుల్గా పట్టేసింది. నాకైతే ఇందాకైతే నోట్లోంచి కూడా పొగ వస్తుంది, అంత ఎక్కువ మంచు పట్టింది. ఇప్పుడు 8:30 దాటింది కదా, ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయింది. అయినా కానీ సూర్యుడు అయితే రాలేదు, చల్లగా ఉంది, అలానే పొగగా ఉంది. మార్నింగ్ తీసుంటే మాత్రం ఇంకా బాగా కనిపించేది. ఈ ఫోన్లో అంత క్లారిటీగా కనిపించదు ఎట్లే తీసినా. రేవాంష్కి అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా చపాతీ అయితే మా అమ్మ చేసే వెళ్ళిపోయింది. ఇక అవి కాల్చి మా నాన్నకు కూడా ఇచ్చేస్తాను.
నాకు మళ్ళీ రేవాన్స్తో కుదరదని చేయడం, మమ్మీ అయితే చపాతీ చేసి వెళ్ళిపోయింది. వాటిని కాల్ చేతి నేను ఇస్తా. మా అమ్మకి చపాతీలు చేయడం రాదు, షేప్ చూసి అయితే భయపడొద్దండి. అక్కడ పెట్టేసి వచ్చేసాయి, నువ్వు ఆగం చేయకు. నైట్ ముగ్గేస్తే చూడండి మా వాడంతా ఆగం చేశాడు. ఒరే నీకెందుకు రేవాష్ అవి ఆ పళ్ళు? అరే కష్టపడేసారా రాత్రి, ఊడ్చి చెత్త దగ్గర వేసి వస్తావా? ఆహా, ముగ్గు అలా చేయకూడదు మా, ముగ్గు ఉంచాలి. నచ్చలేదా అమ్మేసిన ముగ్గు నీకు? అమ్మేసిన ముగ్గు నచ్చలేదా? అది నుంచైతే నేను ఒక కొత్త అలవాటు అయితే తీసుకున్నాను. ఇక పరగడపునైతే జింజర్ వాటర్ అయితే తాగాలనుకుంటున్నా. అందుకే ఇక్కడైతే బాగా మరిగిస్తున్నాను. అల్లం వేసి అయితే ఈ నీళ్ళు బాగా మరిగిపోయినాక ఆఫ్ అయిపోయినాకైతే ఈ వాటర్ అయితే తాగుతా. బాగా మరిగిపోయాయండి, ఆఫ్ అయితే అయిపోయినాయి. ఇక ఒక గ్లాస్కి అయితే పోసుకొని అయితే ఇక్కడైతే తాగుతున్నాను. చాలా వేడిగా ఉన్నాయి, కొంతసేపు ఆగొచ్చు కదా. నేనైతే ఆత్రమాత్రంగా తాగేసరికి నా నాలుకైతే కాలిపోయింది. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు? ఆచి వెళ్తున్నావా? ఎవరు తీసుకెళ్తున్నారు? బాయ్ చెప్పు. రేవాంష్, రేవాంష్ బాయ్. ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను. మా అమ్మ పొద్దున్నే ఊడ్చి వెళ్ళిద్ది. మా రేవాంష్ గడి గంటలో మళ్ళీ మొత్తం ఆగం చేసేస్తాడు. అందుకే ఇల్లు ఊడ్చాను. ఇప్పుడు బట్టలు అయితే మిషన్లో వేయాలి. బట్టలు మిషన్లో వేసి రేవాంష్ స్నానం చేపించి ఈ బట్టలన్నీ మడతేయాలి. బట్టలు కూడా అయితే మిషన్కి వేసేసా. ఇక రేవాంష్కి కూడా వాటర్ పెట్టేస్తాను. వాడికి స్నానం చేపించి నిద్రపుచ్చేసి బట్టలు మడతేయాలి. ఇప్పటికే 10:30 అలా అయింది. అయ్యగారు స్నానం చేసి పనుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది. మురిగ్గా చేసేసుకున్నాడు. రేవాంష్కి కూడా వాటర్ పెట్టేశాను. ఇంకా ఈ కాగితే వీడికి స్నానం చేపించి నిద్రపుచ్చేస్తాను. నాకు ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసేయాలి. ఇక అయితే గారెల పిండి వేసిందంట. ఇదైతే కొంచెం లూజ్గా వచ్చింది. ఇందులో అయితే ఉప్మా రవ్వ అయితే కలిపాం. వస్తే గారెలు లేక లేకపోతే పునుగులాగా అయితే వేస్తాయి. ఇప్పుడు నాకైతే నేను ఒక 4 గారెలు వేసుకున్నాను. ఇక మిగతా పిండి అంతా అంతే ఉంది. మమ్మీ ఇప్పుడే పొలం నుంచి వచ్చింది. ఆ గారెలు అయితే ఇక కేసి పెడదాం. రేవాంష్ ఏం తింటున్నా? కక్క తింటున్నా. స్నానం చేసి ఫ్రెష్ అయితే అయ్యాను. టైం వచ్చేసి అయితే 3:30 అవుతుంది. ఫుల్ ఆకలి వేస్తుంది, తినేస్తాను. కర్రీ వచ్చేసి అట్టికాయ టమాటా కర్రీ. మేము అట్టికాయ చేసుకునేది తక్కువ, ఇవాళ చేసింది. నేను చిప్స్ చేద్దామని అట్టికాయలు అయితే తెచ్చాను. ఇక అవంతా ఉన్నాయని ఇక మమ్మీ వాళ్ళ కర్రీ అయితే చేసేసింది. తినేద్దాం రండి. మీషో నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ఈ కలర్ నాకు ఇంతవరకు లేదులే అని ఈ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే ఎక్కడో కొడుతుంది, ఏదో తేడా వచ్చిందని. చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేసి మీ ముందే చూపిస్తా. 362 పడింది. ఇదిగో ఇదేమో టాప్, మళ్ళీ ప్యాంట్ కూడా వచ్చింది. చున్నీ వేసుకుంటే ఎలా ఉండిద్ది? పర్లేదు. 362కి ఏమొస్తుందండి, మనకు కుడితేనే అవుతుంది ఈ స్టిచ్చింగ్కే. వేసుకుంటే ఎలా ఉండిద్దో తెలియలే కానీ చూస్తానికి బాగానే ఉంది, పర్లా. ఈవినింగ్ అయితే అయిపోయింది. డిన్నర్లోకి నేను పలావు అలానే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మా నాన్న అయితే చికెన్ తీసుకొని వచ్చాడు. ఇక మా అమ్మ అయితే పలావ్ చేయమంది. నేను చేసే పలావ్ అంటే మా అమ్మకైతే చాలా ఇష్టం, అందుకే పలావ్ చేయమంది. పలావ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ తెరులుతున్నాయి. అలానే చికెన్ అయితే ఇప్పుడే వేసాను. అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను.